వరకు పాన్ ఇండియా సినిమాలు, పేరున్న స్టార్లు. కానీ తీరా హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి అందరూ ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న వాళ్ళు. ఈ సినిమాల సక్సెస్ గురించి యూనిట్లో అందరికన్నా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఈ హీరోయిన్లు. ఇంతకీ వారెవరంటారా? కమాన్, లెట్స్ వాచ్ ఇట్. ప్రియాంక మోహన్ తెలుగువారికి కొత్త పేరేం కాదు. ఆల్రెడీ నానితోనూ శర్వానంద్తోనూ నటించారు. ఇప్పుడు ఏకంగా ఓజీలో పవన్ కళ్యాణ్తో ఆడిపాడే ఛాన్స్ కొట్టేశారు. ఆమె కెరీర్లో భారీ సినిమా ఇది. అందుకే మిగిలిన వారితో పోలిస్తే ప్రియాంకలోనే ఈ ప్రాజెక్టు మీద గురి కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న మరో హీరోయిన్ నిధి అగర్వాల్. పవర్ స్టార్ హరిహర వీరమల్లులో హీరోయిన్ గా నటించారు నిధి అగర్వాల్. ఈ సినిమాతో పాటు డార్లింగ్ రాజాసాబ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటీ. రాజాసాబ్ కోసం మాళవికా మోహన్తో పాటు మరో నాయిక కూడా వెయిటింగ్. రీసెంట్ గా దేవరతో మెప్పించిన జాన్వీ కపూర్ RC-16 కోసం ఈగర్గా చూస్తున్నారు. ఈ మూవీ సక్సెస్ చెర్రీకే కాదు, జాన్వీకి కూడా చాలా ఇంపార్టెంట్. తారక్ ప్రశాంత్ నీల్ సినిమాలో నాయికగా నటించనున్నారు రుక్మిణి వసంత్. పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకోవడానికి రుక్మిణికి ఇది ది బెస్ట్ ఆపర్చునిటీ. ఇటు హిట్ 3తో తెలుగులోనూ నార్త్లోనూ జెండా పాతేయాలని ఫిక్స్ అయ్యారు KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి. తెలుగులో ఫస్ట్ మూవీతోనే బ్రహ్మాండంగా ప్రూవ్ చేసుకుంటారని అందరూ ఆశించిన నాయిక భాగ్యశ్రీ బోర్సే. కానీ తొలి ప్రయత్నం ఫెయిల్ అయింది. అందుకే ఇప్పుడు విజయ్ దేవరకొండ, రామ్ సినిమాల మీద హోప్స్ పెట్టుకున్నారు ఈ లేడీ.